ఫ్రెండ్స్, ఈరోజు లేటెస్ట్ అప్డేట్ జాబ్ ఆపర్చునిటీ గురించి. ఇక్కడ వచ్చేసి ఆస్ట్రోటెక్ కంపెనీ ఆన్ రోల్ జాబ్. ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంది, టూల్ రూమ్ ఇంజనీర్ 2 వేకెన్సీ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉండాలి 2 నుంచి 3 ఇయర్స్. క్వాలిఫికేషన్ బీటెక్. శాలరీ ఇంటర్వ్యూ బేస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంది. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి ఇది నోట్ చేసుకొని జూమ్ చేసుకొని కొద్దిగా. తర్వాత నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఎవరికైతే గ్రూప్ కావాలో వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్జీ కంపెనీ కూడా శ్రీ సిటీ, సేమ్ లొకేషన్ శ్రీ సిటీ. మంచి ఆపర్చునిటీ ఆన్ రోల్ డైరెక్ట్ ఎల్జీ కంపెనీలో. నెక్స్ట్ మెయింటెనెన్స్ అసోసియేట్ టెక్నీషియన్, తర్వాత ఎలక్ట్రికల్ టెక్నీషియన్ యూటిలిటీ, బాయిలర్ ఆపరేటర్, ప్లంబరు, కార్పెంటరీ. నెక్స్ట్ డిప్లొమా ఐటీ ఉండాలి, బీటెక్ ఎలిజిబులే. ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్, 1 to 5 ఇయర్స్ కూడా ఇచ్చినారు మీకు. తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏజ్ గ్రూప్ కూడా ఉంది. ఇది కూడా ఒకసారి రీచ్ చేయండి. తర్వాత ఎనీ డౌట్స్ ఏదన్నా మీకు కొంచెం వీటి గురించి తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి. తర్వాత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, ఫెస్టివల్ బోనస్ వస్తుంది, క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది. 5 days వీక్లీ వర్కింగ్ డేస్, 5 days వర్క్ చేస్తే చాలు. అడిషనల్ బోనస్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి ఆపర్చునిటీ. నెక్స్ట్ కంపెనీ ఫాక్స్ లింక్. ఇది కూడా సేమ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ కావాలి. ఆటో క్యాడ్ గురించి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 2 to 5 ఇయర్స్, డిప్లొమా ఎనీ బీఈ బీటెక్ కానీ మెకానికల్ ఈసీ త్రిబుల్. నెక్స్ట్ మీకు డౌట్ ఉంటే ఈ స్కానర్ కోడ్ చేయొచ్చు, లేదా ఈ యొక్క రిక్రూట్మెంట్ డేటా మెయిల్ ఐడి కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ వచ్చేసరికి ఫర్దర్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ న్యూస్ మీరు షేర్ చేసినట్లయితే ఎవరైతే జాబ్ ఆపర్చునిటీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశంగా ఏర్పడుతుంది. దయచేసి ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు చిన్న షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.